దేవుడి ఉద్దేశం ఏంటంటే కృపాసువార్త బోధించినప్పుడు మనము ఏం చేస్తున్నామంట, వాళ్ళ మనసాక్షిని శుద్ధి చేస్తున్నామంట కృపావాక్యాన్ని బోధించడం ద్వారా. అప్పుడు సోల్ ప్యూరిఫై అవుతుంది, బాడీ ప్యూరిఫై అవుతుంది. సో సోల్ ని దేవుడు ఫస్ట్ మార్చి అప్పుడు శరీరంలో కూడా నువ్వు పరిశుద్ధమైన క్రియలు చేయడం మొదలు పెడతామంట ఎప్పుడైతే నీ సోల్ ప్యూరిఫై అవుతుందో. సో సోల్ అంటే ఏంటంటే మనసాక్షి, మన మనస్సు శుద్ధి చేయబడ్డప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా మనము శరీరంలో కూడా పాపం చేయకుండా పరిశుద్ధమైన క్రియలు మన ద్వారా బయటికి వస్తాయి. హల్లెలూయా. పాపం చేయడం కాదండి ఈ శరీరంతో. మనం ఒకవేళ మనసాక్షి శుద్ధి అయిందనుకోండి, మన సోల్ ప్యూరిఫై అయిందనుకోండి, బాడీ కూడా పరిశుద్ధమైన క్రియలు చేస్తుందంట. హల్లెలూయా. సో అందుకనే దేవుడు డైరెక్ట్ గా స్పిరిట్ ద్వారా బాడీని యాక్టివేట్ చేయలేడు, కానీ మన సోల్ ని ఫస్ట్ దేవుడు ఏం చేస్తారంటే ప్యూరిఫై చేస్తారంట. హల్లెలూయా. సోల్ ని ప్యూరిఫై చేశాక అప్పుడు మనము బాడీ ద్వారా కూడా మనం పరిశుద్ధమైన క్రియలు చేయడం మొదలు పెడతాం. అదే సత్క్రియలు అంటున్నాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. మనల్ని సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడంట. ఎక్కడ రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో. అంటే సత్క్రియలు బయటికి రావాలండి, మన నీతి ఫలాలు బయటికి రావాలి. హల్లెలూయా. నీతి ఫలాలు బయటికి రావాలంటే ఫస్ట్ మన సోల్లో ఉన్న పాపాన్ని తీసివేయాలి యేసు ప్రభు వారు. అది నిత్యుడగు తండ్రి యొక్క ఆత్మ మన యొక్క మనసాక్షిని ఎంతగానో శుద్ధి చేసిన తర్వాత అప్పుడు మనలో నుంచి నీతి క్రియలు బయటకు వస్తాయి. సో అందుకే నేను చెప్పాల్సింది ఏంటంటే కృపా సహితమైన బోధలనే మనం విన్నప్పుడు మన మనసాక్షి శుద్ధి చేయబడుతుంది. హల్లెలూయా. అప్పుడు మనము మనసాక్షి శుద్ధి చేయబడడం అంటే ఇప్పుడు మనం ఏం బోధించాలి మనుషులకు? మనం బోధించాల్సింది ఏంటో తెలుసా అండి? మనము సంఘంలో వచ్చే ప్రతి బిలీవర్ కి మనం బోధించాల్సింది వాళ్ళు ఎంత నీతిమంతులో వాళ్ళకి తెలిపాలి. మనం ఎంత హూ దే ఆర్ ఇన్ క్రైస్ట్ అని మనం చెప్పాలి. క్రీస్తునందున్న వారు నూతన సృష్టిగా చేయబడ్డారు, పరిశుద్ధులుగా చేయబడ్డారు, నీతిమంతులుగా చేయబడ్డారు, నిర్దోషులుగా చేయబడ్డారు, నిరపరాధులుగా చేయబడ్డారు అనే చెప్పాలి. హల్లెలూయా. వారి యొక్క ఐడెంటిటీ మనం గుర్తు చేసినప్పుడు వారు ఏం చేస్తారంటే యేసు ప్రభు ఒక ప్లాన్స్ లో వాళ్ళు నడవడం మొదలు పెడతారంట. హల్లెలూయా. ఈ యొక్క లోక మర్యాద చొప్పున నడవక మరి వారి హృదయాన్ని రూపాంతరము చేసుకొని వారి మనసును రూపాంతరము చెందించిన తర్వాత వారు ఏం చేస్తారంట, దేవుని యొక్క ప్లాన్స్ లో నడుస్తారంట, దేవుని యొక్క ఉద్దేశాలలో వాళ్ళు నడుస్తారంట. హల్లెలూయా. దేవుని మార్గంలో వాళ్ళు నడవడం ఆరంభిస్తారంట. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గ్రేస్ ని ప్రీచ్ చేస్తాము, అప్పుడు మనము ఫ్యూచర్ ని వాళ్ళకి చూపించగలుగుతామంట. అంటే వారి యొక్క గురి వద్దకు వారిని తోస్తామంట. ఎప్పుడైతే మనము గురి వద్దకు తోయడం అంటే వాళ్ళు ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఒక్కసారి యేసు ప్రభు వారిలాగా అయిపోరు, కానీ యేసు ప్రభు యొక్క ఇమేజ్ లోకి వాళ్ళని మెల్లిమెల్లిగా మనం నడిపిస్తామంట. హల్లెలూయా. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వాళ్ళ సోల్లో. వాళ్ళ యొక్క సోల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు వారు నూతన సృష్టి అంటే అంచెలంచెలుగా వాళ్ళు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళడం, వాళ్ళు రూపాంతరం చెందడం మనం చూస్తాం. ఎప్పుడైతే రూపాంతరము చెందడం మొదలు పెడతారో వారి ద్వారా దేవుని యొక్క అద్భుత క్రియలు బయటికి వస్తాయంట. హల్లెలూయా. వారు దేవుని క్రియలు చేయడం ఆరంభిస్తారంట. హల్లెలూయా. పాపము చేయడం కాదు, దేవుని క్రియలు వాళ్ళ ద్వారా బయటికి వస్తాయంట. అంటే వారి చేతులు వేయగా స్వస్థతలు జరగడం, వారు ప్రవచించగా దేవుని కార్యాలు జరగడం, హల్లెలూయా. దయ్యములు వెళ్ళగొట్టడం, మరి కొత్త భాషలు మాట్లాడడం, మరి యొక్క సత్క్రియలు వాళ్ళ ద్వారా ఆరంభించబడతాయి. అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన దయ్యములను వెళ్ళగొట్టుడి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి, మృతులను లేపుడి, ఇవన్నీ కూడా అంటే ఈ అభిషేకము అంటే అభిషేకము ఎప్పుడైతే నీలో పెరుగుతుందో, అభిషేకం ఎప్పుడైతే నీలో పెరుగుతుందో అప్పుడు నీ ద్వారా కార్యాలు జరుగుతాయంట, సత్క్రియలు జరుగుతాయంట. హల్లెలూయా. సో ఈ విధంగా మనం ఒక బిలీవర్ కి వారి యొక్క ఫ్యూచర్ చూపించినప్పుడు పాతవి అంటే వారి సిన్స్ ని అంటే దేవుడు ఆయన వెనుక వీపు మీద వేసుకున్న పాపాలను వారికి ఎత్తిపెట్టి చూపించము, కానీ వారి యొక్క ఫ్యూచర్ చూపించినప్పుడు వారు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళడం, వారు క్రీస్తులో ఉన్న ఐడెంటిటీ వారు తెలుసుకోవడం, యేసుక్రీస్తులో ఉన్న ట్రూ ఐడెంటిటీ వాళ్ళు తెలుసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు వారు దాని ప్రకారం జీవించడం మొదలు పెడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సరి అయిన వాక్యాన్ని వింటామో మనం సరిగ్గా జీవించడం మొదలు పెడతామంట. హల్లెలూయా. సో అందుకని ఎలా సరిగ్గా జీవించాలి, ఎలా పాపము చేయకుండా ఎలా ఉండాలి అని అంటే when you listen a right thing about you start living a right life అంట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన గురించి సత్యాన్ని వింటామో, సత్యం ఏంటి, మనం నీతిమంతులుగా చేయబడ్డాం ఆయన రక్తం ద్వారా. సో నువ్వు సత్యాన్ని వినాలి, సత్యాన్ని బోధించాలి. అప్పుడు నువ్వు మరి ఎప్పుడైతే నువ్వు రైట్ వింటావో మరి రైట్ డీడ్స్ విల్ కమ్ అవుట్ అనమాట.
నీ నుంచి సరి అయిన వాక్యం ఎప్పుడైతే వింటావో సరి అయిన క్రియలు నీ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. హల్లెలూయా. అని యేసుప్రభు వారు మోషే దగ్గరకు వచ్చినప్పుడు, మోషే నువ్వు మరి ఇజ్రాయెల్ ప్రజలకు వాళ్ళని రక్షించాలని చెప్పినప్పుడు మరి మోషే ఏమంటాడు, ప్రభా నేను నత్తివాణ్ణి అని అంటాడు. అంటే మరి దేవుడు నిన్ను ఏం చెయ్యాలని చెప్పలేదు, కానీ దేవుడు ఆల్రెడీ మోషేను ఒక లీడర్ గా చూశాడు, లీడర్ గా ఎన్నుకున్నాడు. సో దేవుడు ఏమంటున్నాడు, నీ యొక్క ఇన్ఎబిలిటీని నేను చూడట్లేదు, నీవు ఏమి చేయగలవని నేను చూడట్లేదు మోషే, కానీ నువ్వు ఏమై ఉన్నావో అది నీకు చెప్తాను, అప్పుడు నువ్వు అది చేయగలవు అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏమి చేయగలం, మనం ఏమై ఉన్నాము, ట్రూ ఐడెంటిటీ ఏంటి క్రీస్తులో, అది మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మన ద్వారా పని చేయగలుగుతాడు. హల్లెలూయా. ఒక బిలీవర్ లో నుంచి పని చేయగలుగుతాడు. కాబట్టి ఈరోజు మోషే అలాగే దేవుడు మోషే అంటాడు, చెప్తాడు, నేను నిన్ను లీడర్ గా చూస్తున్నాను, నేను ఐ హావ్ సీన్ యూ యాజ్ ఎ లీడర్, నేను నిన్ను లీడర్ గా ఎన్నుకున్నాను, నువ్వు లీడర్వి కాబట్టి జస్ట్ నువ్వు వెళ్ళు అంతే అంటాడు. అట్లనే మనం కూడా బిలీవర్స్ అయిన తర్వాత మన పాత పాపాలను తీసుకొని ఆ పాపాల గురించి ధ్యానించుకుంటూ ఆ పాపాల గురించి మళ్ళీ మళ్ళీ పాపిని అని మెడిటేట్ చేసుకుంటూ అక్కడే ఉండిపోవడం కాదండి. అక్కడే ఉండిపోతావు, ముందుకు వెళ్ళవు, నువ్వు ఫ్యూచర్ లోకి వెళ్ళవు, దేవుడు ఏర్పాటు చేసిన ఆ డెస్టినీలోకి నువ్వు వెళ్ళలేవు. ఆ డెస్టినేషన్ దేవుడు నీ కొరకు పెట్టిన ఆ డెస్టినీకి నువ్వు రీచ్ కావాలి. ఫ్యూచర్ దేవుడు నీ కొరకు పెట్టిన ప్లాన్స్, దేవుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్స్ ఆఫ్ గుడ్ నాట్ ఆఫ్ ఈవిల్. దేవుడు మన కొరకు ఒక మంచి ప్రణాళిక వేసి ఉన్నాడంట, మంచి ప్లాన్ వేసి ఉన్నాడంట మన కోసం ఆల్రెడీ. నువ్వు పుట్టక ముందే, నువ్వు ఈ లోకంలోకి రాకముందే. కానీ అపవాది ఏం చేస్తున్నాడు, ఆ యొక్క పనికిమాలిన బోధలను విని నేను ఇంకా పాపము పాపి అనేవి విని నువ్వు అక్కడే ఉండి కుంగిపోయేటట్టు నిన్ను తప్పుడు బోధల ద్వారా నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు కదండి. సో సరి అయిన బోధలు మనం వినాలి, అప్పుడే మనము యేసుక్రీస్తులో ఉన్న గురి యొద్దకు మనం పరిగెత్తగలం, ఎఫిషియెంట్ గా మనం పరిగెత్తగలం. దేవుడు మనకి పెట్టిన మోషేను లీడర్ గా ఎన్నుకున్నాడు, మోషేతో మాట్లాడాడు, మోషే నువ్వు లీడర్ మోషే అప్పుడు ఆ ప్రణాళికను ఫుల్ఫిల్ చేయగలిగారు. దేవుడు మరి మనము ఏవి చేస్తున్నాము, ఏం చేయగలము, ఏం చేయలేము అనేది దేవుడు అది పట్టించుకోవట్లేదండి. నువ్వు మంచి క్రియలు చేస్తేనే, మంచి పనులు చేస్తేనే, పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ప్రణాళిక నీ లోపల నెరవేరుతుందని కాదు. సో నువ్వు ఎప్పుడైతే దేవుడు నీ కొరకు పెట్టిన ప్లాన్ ని నువ్వు చూడగలుగుతావో, దేవుడు నీ కొరకు ఎన్నుకున్న మార్గంలో నువ్వు అది ఎప్పుడైతే వాటి మీద ఫోకస్ చేస్తావో, అప్పుడే నువ్వు నీ పట్ల ఉన్న గురి వైపు నువ్వు పరిగెత్తగలవు.